ఇదిలా ఉంటే సాగర్ గేట్లు ఓపెన్ చేసేందుకు అంతా రెడీ అయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా పడుతున్న వానలతో వరద భారీగా వస్తోంది. ఇప్పటికే జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ కు 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 283 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం సాగర్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వీకెండ్ కావడంతో గేట్లు ఓపెన్ చేస్తే భారీగా పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. సాగర్ గేట్లు ఓపెన్ చేసేందుకు అంతా రెడీ అయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు స్థానికంగా పడుతున్న వానలతో వరద భారీగా వస్తోంది. ఇప్పటికే జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ కు 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 283 టీఎంసీలుగా నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి వచ్చింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా గేట్లు ఓపెన్ చేసేందుకు కూడా అధికారులు మాత్రం సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగుల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 581 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 285 టీఎంసీలకు కూడా చేరుకోవడం జరిగింది. దీంతో ఏదైతే 590 అడుగులకు 9 అడుగుల దూరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి 1,20,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి ఎగువ నుంచి మాత్రం కంటిన్యూగా ఇదే వరద వస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఇటు దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. సాగర్ ప్రాజెక్టుకు 1,20,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంటే అవుట్ ఫ్లోగా 31,000 క్యూసెక్లను రిలీజ్ చేస్తున్నారు. ఇటు పవర్ హౌస్ కి సంబంధించి విద్యుత్ ఉత్పాదన కోసం 25,253 క్యూసెక్లు, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసికి 1,800 క్యూసెక్లు, కుడి కాలువ ద్వారా 500 క్యూసెక్ల నీటిని ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి సాగర్ 54,000 క్యూసెక్ల వరకు స్పిల్వే ద్వారా అటు విద్యుత్ ఉత్పాదన ద్వారా దాదాపుగా 67,000 క్యూసెక్ల వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లోగా 1,40,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుంది. అటు అవుట్ ఫ్లోగా 1,56,000 రిలీజ్ చేస్తున్నారు. అంటే సాగర్ ప్రాజెక్టు తో పాటు అటు పోతిరెడ్డిపాడు కావచ్చు, ఇతర కాలువలకు సంబంధించి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా అదే వరద కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇలాగే కొనసాగితే మాత్రం కంటిన్యూగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత నెల రోజుల నుండి కూడా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో సాగర్ కూడా డెడ్ స్టోరేజ్ నుండి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం ఏదైతే 9 అడుగుల దూరంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఏదైతే శ్రీశైలం నుంచి 1,20,000 క్యూసెక్లు వస్తుందో పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో కొన్ని గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా వరద వస్తున్న నేపథ్యంలో నిండుకుండలా మారుతున్న సిచ్యువేషన్ లో గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. దీంతో పర్యాటకులు కూడా
తాకిడి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇటు హైదరాబాద్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తారు. దానికి తగ్గట్టుగా కూడా పోలీస్ శాఖ కూడా చర్యలు చేపట్టింది. ఇటు ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు కూడా గేట్లు ఎత్తేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగానే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్ని గేట్ల ఎత్తాలి, ఎంత రిలీజ్ చేయాలనేది కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా ఆగస్టు 2వ తారీఖున సాగునీటిని విడుదల చేస్తారనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ చాని.